ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ దక్కిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అరెస్టుపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించింది. ఈ నెల 28 వరకు అరెస్టు చేయదంటూ ఆదేశాలు వచ్చాయి. కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 28కి వాయిదా వేసింది హైకోర్టు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీష్ రావుపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అరెస్టుపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించింది హైకోర్టు. ఈ నెల 28 వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 28కి వాయిదా వేసింది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీష్ రావుపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావుకి బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పుకోవచ్చు. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో అప్డేట్ అందించేందుకు పెట్రీషియా జాయిన్ కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ వేగవంతం చేసింది బృందం. విచారణ కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఒక్కొక్కరిగా భుజంగరావు నుంచి మొదలుపెట్టి అందరినీ కూడా ఎంక్వైరీ చేసుకొచ్చిన సందర్భం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇటు తెలంగాణలో ప్రకంపనలు రేగిన సిచ్యువేషన్ అటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్కి ఎందుకంటే ప్రభాకర్ రావు కావచ్చు, దాంతోపాటు ప్రణీత్ రావుని, భుజంగరావుని, తిరుపతిని వీళ్ళందరినీ కూడా విచారించింది. సో ఈ నేపథ్యంలో స్పెషల్ ఎస్ఐబికి సంబంధించి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇంకా కొంతమందిని విచారించాల్సిన సిచ్యువేషన్ మరి ముఖ్యంగా ప్రభాకర్ రావుకి సంబంధించి. సో ఇక్కడ ఇటువంటి తరుణంలో హరీష్ రావుకి బిగ్ రిలీఫ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకి సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతోంది. దాంతోపాటు ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయొచ్చంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో హైకోర్టు కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇన్ఫ్యాక్ట్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు క్వాష్ పిటిషన్కి సంబంధించి కూడా ఈరోజు విచారణ జరిగింది. దాంట్లో ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే క్వాష్ పిటిషన్ మీద ఈరోజు హైకోర్టు విచారణ జరిగింది. తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టారంటూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. హరీష్ రావు పిటిషన్పై విచారణ జరిపింది హైకోర్టు. ఈరోజు కౌంటరు దాఖలు చేయాలంటూ కూడా పంజాగుట్ట పోలీసులకు నోటీసులు జారీ చేసిన సందర్భానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. హరీష్ రావును అరెస్ట్ చేయదంటూ ఆదేశాలు కూడా ఇచ్చిన సందర్భానికి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో సాక్షులు కానీ ఫిర్యాదుదారుడికి సంబంధించి వాంగ్మూలం రికార్డు చేశారు పోలీసులు. ఇప్పటికీ హైకోర్టులో కూడా కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పోలీసులు ఆ కంప్లైంట్లో పేర్కొన్న పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. దీంతో హరీష్ రావు క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టు ఈరోజు కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆసక్తిగా నెలకొంది. ఫార్ములా ఈ రేస్కి సంబంధించి చర్చ జరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చంటూ చర్చ జోరందుకున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఇటు అరవింద్ కుమార్ ఆయన స్టేట్మెంట్ని బేస్ చేసుకుని, ఎందుకంటే ఆయన ఫోన్ ఇన్ఫ్యాక్ట్ వాట్సాప్ చాటింగ్ సంబంధించి ఏసీబీకి చూపించారు. ఆ తర్వాత ఈ నేపథ్యంలో ఆయన అప్రూవర్గా మారిపోయే అవకాశం ఉంది. అప్రూవర్గా మారిన తర్వాత ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగచ్చు అంటూ ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరితో పాటు కేటీఆర్ని విచారించవచ్చు మరొక చర్చ జరిగింది. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం వస్తుంది అనేది ఆసక్తి పెరిగింది. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం హైకోర్టు కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి బిగ్ రిలీఫ్ అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని పొడిగించింది హైకోర్టు. ఈ నెల 28 వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 28కి వాయిదా వేసింది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీష్ రావుపై కేసు నమోదైన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే కూడా ఆసక్తి నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటు తెలంగాణలో ప్రకంపనలు రేపిందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు, ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయంటూ ఒక ఆసక్తికర చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 28 వరకు కూడా అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా కేటీఆర్కి సంబంధించి ఈ కారు రేసు కేసులో ఆయన అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో విచారణ జోరందుకుంది. దాంతోపాటు రీసెంట్గా ఇంకొక కేసు కూడా ఇటు
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా ఆ కాపీని మనం చూసాం, కంప్లైంట్ కాపీ మనం చూసాం. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించి ఎటువంటి నిర్ణయం వస్తుంది, హైకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారిన తరుణంలో ఇప్పుడు హరీష్ రావుకి బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా హరీష్ రావుని కూడా పిలిచి విచారించే అవకాశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరిగింది. అరెస్టు జరగచ్చు అంటూ ఒక ఉవ్వెత్తునైతే మాత్రం ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరిగింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు హైకోర్టు కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ నెల 28 వరకు కూడా, అంటే తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా, ఈ నెల 28 వరకు కూడా విచారణ వాయిదా వేసింది. చక్రధర్ గౌడ్ ఎవరైతే ఫిర్యాదు చేశారో చక్రధర్ గౌడ్కి సంబంధించి హరీష్ రావు ఇన్ఫ్యాక్ట్ కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి బిగ్ రిలీఫ్ దక్కింది. అరెస్టుపై గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని పొడిగించింది హైకోర్టు. ఈ నెల 28 వరకు కూడా అరెస్ట్ చేయదంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా పిటిషనర్కు హైకోర్టు సూచించింది, నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 28 వరకు, ఇన్ఫ్యాక్ట్ జనవరి 28కి వాయిదా వేస్తుంది హైకోర్టు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీష్ రావుపై కేసు నమోదైంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.